దేవుని యొక్క స్వభావం ఏంటి? ఆయన దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు, ఆయనకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయమును చూపువాడు. ఇప్పుడు కీర్తన 30వ అధ్యాయము 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సో దేవుడి యొక్క కోపము నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతి గలవాడు, ఆయన న్యాయాధిపతి. ఎవడైనా ఆయనకు వ్యతిరేకంగా ఆయన్ని అతిక్రమించి ఆయన వాక్యాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తే తప్పకుండా దేవుడికి కోపం రావాలి, అది సహజమే. కాబట్టి దేవుడికి కోపం వచ్చినా కూడా అది నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. సో నీ యొక్క చెడ్డ పాపము, నీ యొక్క పెద్ద పాపము లేక పాపములు ఎలాంటివైనా ప్రభువు దగ్గర వాటిని యథార్థముగా నీవు తీసుకొని వచ్చి ఆయన సహాయమును కోరినప్పుడు ఆయన స్వభావమును బట్టి క్షమాపణ అనేది లభిస్తుంది.